ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఆసరా వికలాంగుల పింఛన్లు పెంచాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. వచ్చే నెల 13న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే వికలాంగుల ఆసరా పెన్షన్దారుల మహాగర్జనకు ఎంఆర్పీఎస్ మద్దతిస్తుందని తెలిపారు. లక్షలాది మందితో ఎల్బీ స్టేడియంతో పాటు హైదరాబాద్ రహదారులను దిగ్బంధిస్తామని మందకృష్ణ హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపు వికలాంగులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలన్నీ జిల్లా స్థాయిలో కూర్చొని కార్యాచరణ మీద దృష్టి పెట్టి మండలాలను ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, గ్రామాలను ఎట్లా ఆర్గనైజ్ చేయాలి అనేది 9వ తారీఖు వరకు ఉంటుంది. అదే సమయంలో 10, 11 తారీఖు లోపు 12 తారీఖు లోపు ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ వికలాంగుల సమాజం మొత్తం ఆసరా పెన్షన్దారులందరినీ కలుపుకొని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రం ఇవ్వడానికి మేము ప్రయత్నం చేసేయండి. 7వ తారీఖు నాడు మీరు కలెక్టరేట్ల ముందు వినతి పత్రం ఇవ్వండి. 13వ తారీఖు నుంచి నా పర్యటన మొదలవుతుంది. మనకు 13 నుంచి రోజు 2 జిల్లాలకు వస్తాం. ఒక 10 రోజుల ముందు చెలో హైదరాబాద్ 10 రోజుల ముందే మండల స్థాయిలో మనం ధర్నాలు పిలుపునిస్తే అప్పటి నుంచి మనం సమీకరణ మీద చెలో హైదరాబాద్ దృష్టి పెట్టగలిగితే లక్షల మందిని హైదరాబాద్ రప్పించడానికి మనకు అవకాశం ఉంటుంది.